ఏంటి మెసేజెస్? నా గురించి ఎవరు పంపించారు? హూ ఆర్ యూ? వై ఆర్ యూ ఫాలోయింగ్ మీ? బా, ఆఫ్లైన్లో ఉందే ఎవరో. నేను నీ గురించి తలుచుకున్న ప్రతి క్షణం నా కన్నీరు కడలిలో అలల్లాగా నా ముఖం మీద ప్రవహిస్తుంటాయి. నువ్వు వాడు ఎప్పటి నుంచి కలిసి ఉంటున్నారా? 1 year నుంచి కలిసి ఉంటున్నారా? దేని మీద ట్రయల్స్? జావా. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయనంత బిజీగా ఉన్నాడు వాడు. వాడు స్నానానికి వెళ్ళాడరా, అంతే. ఎలా ఉన్నావురా? రేయ్, నేను నైట్ రావడం లేట్ అయింది, మీరు భోజనం తెచ్చుకోండి. రే, నేను వచ్చాను, పలకరిద్దాం, పట్టిద్దాం లేదరా? భోజనానికి రానంటే ఏమిట్రా? ఆఫీస్లో మీటింగ్ ఉందిరా, బాయ్ రా. బాయ్. వీడికేమైందిరా ఇలా తయారయ్యాడు? ఎప్పుడు మోడీలా మాట్లాడేవాడు, సడన్గా ఏంట్రా మన్మోహన్ సింగ్ లాగా మౌనంగా మారిపోయాడు? బిర్యానీ గురించి మాట్లాడేవాడు భోజనం గురించి మాట్లాడతాడేంట్రా? ఏమైందిరా వీడికి? ఆరోగ్యంగా ఉన్నాడా? వాడు లవ్వు ఏంటి, వాళ్ళ ఎవరితో బ్రేకప్ అయిందా? నాకు వారానికి ఒకరితో బ్రేకప్ అవుతుందిరా. అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారా, అప్డేట్ అవ్వండిరా. ఆపుతావు ఇంకా? సీరియస్గా విను. వాడు బర్త్డే రోజు హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ. నీకు విషెస్ చెప్పడం ఇది 100 సార్లు తెలుసా? ఈ బర్త్డే స్పెషల్గా ఉండాలని 100 సార్లు చెప్పాను. ఐ లవ్ యూ రా. ఐ టు లవ్ యూ. ఎక్కడున్నావు ప్రియా? గుడికి లేట్ అవుతుంది. వస్తున్నాను. ఓకే. నిన్ను చూశాను, 2 minutesలో నీ ముందుంటాను. కనిపించానా నేను? బంగారం, నేను నిన్ను చూసా. నెమ్మదిగా రా. ప్రియా 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 ప్రియా. ఈ విషయం గురించి మళ్ళీ వాడితో డిస్కస్ చేయకరా, వాడు బాధపడతాడు. సరేరా. ఎవర్రా ఎంతసేపు మాట్లాడు? నీకు చెప్పాను కదరా, ఫేస్బుక్లో పరిచిపోయిన అమ్మాయి. ఫోన్ పెట్టేసిందా? బాధపడకరా, టీ తాతావా? మనం తర్వాత మాట్లాడదాంలేరా. ఏంటి నువ్వు మాట్లాడతావా? అసలు నీ క్యారెక్టర్ ఏంటో తెలుసారా నీకు? నువ్వు ఒక పోరం బోకు, ఎదవా, జఫ్ఫా, మెంటల్ గాడివి. నీ వల్లే కదా ఈ వీధిలో అమ్మాయిలు లేకుండా పోయారు. ఈ భూమి మీద నీ అంత సన్నాసలేడు తెలుసా? అమ్మాయిలు కనిపిస్తే చాలు సొల్లు గాడి చేసుకుంటారు. కామందులు కమాండర్లు అంటోడిరా నువ్వు.
ఆపరా బాబు. ఒక్క మాటలో చెప్పాలంటే నీకు అమ్మాయిలు దూరంగా ఉంటే నతుక్కుపోతావు, అలాంటి దగ్గరగా ఉంటే దూసుకుపోతావురా నువ్వు. నువ్వే మాట్లాడరా. అసలు నీకు అమ్మాయి ఎవరో తెలుసా? నా ప్యార్, నా దేవత, నా ఇష్క్, నా దిల్కా దడ్కా, నా గుండెకాయరా. ఏం కాదు. ఏంటి మెసేజ్? నాకెవరు పంపారు ఐ లవ్ యూ అని? హలో హలో, ఎవరు మీరు? నాకెందుకు ఐ లవ్ యూ చెప్తున్నారు? నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు? నాకెందుకు మెసేజ్ చేస్తున్నారు? నేను మెసేజ్ చేసే అడ్రస్కి రేపు రండి చెప్తాను. అబ్బాయి, అమ్మాయి. ఎవరా అమ్మాయి? నన్నెందుకు రమ్మంది? మీరేనా స్నేహ? మీరు ప్రియానా? నేను ప్రియని కాదు, వాళ్ళ చెల్లిని. నా పేరు స్నేహ. మేమిద్దరం కవల పిల్లలం. ప్రియా నాతో సిస్టర్ ఉందని చెప్పింది. పూణేలో చదువుకుంటుందని తెలుసు, కానీ నాతో కావల పిల్లని ఎప్పుడు చెప్పలా. ప్రియ నాతో ప్రతి విషయం షేర్ చేసుకుంటుంది. ప్రియ చాలా రిజల్ట్గా ఉంటుంది. దాని ఆపోజిట్లో నేను చాలా అల్లరిగా ఉంటాను. మీ బర్త్డే అయిన 4 days తర్వాత మా ఇద్దరి బర్త్డే. ఆ రోజు మిమ్మల్ని ఇంటికి పిలిచి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఈలోపు ఇలా జరిగిపోయింది. మరి నాకెందుకు మెసేజ్ చేస్తున్నావు? నా గురించి ప్రియకు తప్ప ఎవరికి తెలియని విషయాలు నీకెలా తెలుసు? ప్రియా మీకు ఇవ్వాలనుకున్న ఈ డైరీని చదివాను. దాంట్లో మీ ఇద్దరి గురించి ఉంది. అప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతూ అలా మీకు మెసేజ్లు చేస్తున్నాను. మరి నాకెందుకు ఐ లవ్ యూ చెప్పావు? మీ ప్రేమ అందరిలాంటిది కాదు. లేని ప్రియ గురించి ప్రతిరోజు తలుచుకొని బాధపడుతూ ఉండడం చూశాను. మీరు ప్రియ ప్రేమ కోసం బతకాలనుకుంటున్నారు, నేను మీకోసం బ్రతకాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు మ్యారీ యూ. మీకు ఈ విషయం చెప్పాలని ఎన్ని రోజులు మిమ్మల్ని ఫాలో చేశాను. నా దృష్టిలో పెళ్ళి అనేది 2 రూపాయల మధ్య జరిగేది, బట్ ప్రేమ అనేది 2 మనసుల మధ్య ఉండేది. మీ ఇద్దరి రూపాయలు ఒకటే కావచ్చు, కానీ మనసులు మాత్రం వేరు. ఐఎమ్ సారీ. ప్రియ ఈ డైరీ మీకు ఇవ్వాలనుకుంది, కానీ కుదరలేదు. దిస్ ఇస్ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. ప్రియ చనిపోయే వరకు ప్రియ రాసింది. అక్కడి నుండి మిమ్మల్ని ఫాలో అవుతూ నేను రాశాను. ఓకే బాయ్.
నువ్వు షాప్కి వెళ్ళి ప్రియాకి ఇష్టమైన చాక్లెట్స్ తీసుకోవటం, యాక్సిడెంట్ అయిన ప్లేస్కి వెళ్ళడం, అలా మిమ్మల్ని ఫాలో అయ్యాను. నేను ప్రేమని పంచే వ్యక్తినే తప్ప ఆశించే వ్యక్తిని కాదు. హలో స్నేహ గారు, నేను మెసేజ్ చేసే అడ్రస్కి రేపు రండి. ప్రియ సమాధి దగ్గరికి ఎందుకు తీసుకెళ్తున్నాడు? నాకు డైరీ చదివిన తర్వాతే అర్థమైంది, మీ ఇద్దరి రూపాలే కాదు ఆలోచనలు కూడా ఒక్కటే అని. ప్రియా సాక్షిగా నా జీవితాంతం నీతో నడవాలనుకుంటున్నా. విల్ యూ మ్యారీ మీ? మీ ప్రేమ నిజమైతే అదే ప్రేమ మీకోసం వెతుక్కుంటూ వస్తుంది.